నువ్వు మాట్లాడిన విధానంలో నేను మాట్లాడలేకపోవచ్చు, నేను అనలేకపోవచ్చు. నేను నాకు ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు? అది దాని గురించి నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయా? ఐఎమ్ వెరీ ఎమోషనల్ పర్సన్. నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయా? నాకు రావట్లేదు. నాకు వచ్చినట్టు అనిపిస్తుంది. నువ్వు అన్న మాటకి నాకు రావు. నేనేమన్నా? నువ్వు అన్న మాటకి నిజంగా నాకు రావు. చూస్తావుగా ఇప్పటి నుంచి. నువ్వేమన్నా? నువ్వేం అర్థం చేసుకున్నావు? నువ్వు ఏడుస్తున్నావేమో ఇది గేమ్ గుర్తు పెట్టుకో, పద్దాకి ఆడకు అన్నట్టు. అదే ఇది గేమే, నాకు గుర్తు లేదు. గుర్తు ఉంది, గుర్తు తెచ్చుకుంటా. ఇప్పుడు నేను పిచ్చిదాన్ని, నాకు తెలీదు ఇన్ని గేమ్స్ ఆడటం అవన్నీ చేయటం నాకు రాదు. నా గేమ్ నేను ఆడతాను, నేను ఎలా ఉండాలో అలా ఉంటాను. ఏది పడితే అది మాట్లాడేస్తానంటే నేను ఇంకేమీ తీసుకోలేను. నేను ఏం మాట్లాడుతున్నాను? ఏమంటున్నావు నువ్వు? నేనేమంటున్నా చెప్పు. ఇప్పుడు ఏమన్నావు చెప్పు. ఏమన్నా చెప్పు. నేను ఇది గేమ్ అని నాకు తెలీదు. అవును, నాకు ఇది గేమ్ అంటే ఇది గేమ్, నువ్వు ఇది రియాలిటీ షో అని అన్నావు కదా. మరి వాళ్ళతో ఉంటుంటే ఇది గేమ్, వాళ్ళతో ఉండద్దు అన్నది. వాళ్ళతో ఉండొద్దు అని నేను ఎక్కడ అన్నాను? లైక్ దాట్. వాళ్ళతో ఉండొద్దు అని నేను అన్నానా? వీళ్ళతో మాట్లాడొద్దు, వాళ్ళతో మాట్లాడు అని నేనేమన్నా? నువ్వేమన్నా నా స్టూడెంట్ వా? నేను అలా పెడుతున్నానా నేనేమన్నా? లేదు. వాళ్ళతో డాన్స్ చేస్తూ లేకపోతే వాళ్ళతో మాట్లాడడానికి అంటే దాని మీనింగ్ ఏంటి? దాని వల్ల ఎంతో కొంత నువ్వు ఇదవుతున్నట్టే కదా. అదే నేను అవ్వను అని అంటున్నాను కదా. ఐఎమ్ గివింగ్ యూ క్లారిటీ. నువ్వైతే ఒకటి, పక్కన వాళ్ళు అయితే ఇంకొకటి అన్నట్టు ఫీల్ అవ్వకు. నీకు ఆ ఆప్షన్, నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదు, నువ్వు నాకు ఆ ఛాన్స్ ఇచ్చావు అంతే. అది నువ్వు అనుకుంటున్నావు. అవును. సరే ఒకటి చెప్పు నాకు. ఏదో అంటున్నావు కదా, నేను ఆ ప్రయారిటీ ఉండేది చూపించాను, ఇది చేశానని చెప్పు. ఆ చికెన్ పీస్ కాకుండా ఇంకేమైనా. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ ఏదైనా ఒకటి ఉంటే నీకు అవ్వకుండా లేను. సో ఏదో నేను చూపించలేదు, నువ్వు చూపించాను, నేను చూపించట్లేదు ప్రయారిటీ అన్నట్టు. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పు ఒకటి. కళ్యాణ్ ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత నా ఫస్ట్ ఫ్రెండ్ అండ్ నా బెస్ట్ ఫ్రెండ్, నేను వాడుతూనే ఉంటుండే. నేను ఉండద్దు అన్నాను ఎప్పుడైనా? నువ్వు ఉండద్దు అని నాకు చెప్పలేదు, కానీ అక్కడ నేను క్లారిటీగా నేను అసలు మాట్లాడలేదు సరిగ్గా. ఏంటి మాట్లాడలేదు సరిగ్గా? నేను మొత్తం నీతోనే ఉండిపోయాను. నేను గొడవ అయిన తర్వాత అంత సీన్ లేదు. గొడవ అవ్వక ముందు కావాలంటే కళ్యాణ్, నువ్వు కావాలంటే అసలు మాట్లాడలేదా నువ్వు? ఇప్పుడు నేను వాళ్ళతోనే ఉంటున్నానా? నేను ఇప్పుడు గురించి చెప్పట్లేదు, అంతకు ముందు దాని గురించి చెప్తున్నాను. అప్పుడు నువ్వు కళ్యాణ్ ఏదో అంటున్నావు కదా, అప్పుడు నేను వీళ్ళతో ఎంత ఉంటున్నాను? నువ్వు వీళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు పవన్. నీకు ఎలా అర్థం అవుతుంది? నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాదు. నువ్వేమన్నావు? నువ్వే కనిపిస్తున్నావు అని అంటే క్లారిటీగా నువ్వెవరినైనా. నేనేం చేశాను? నేను ఎవరికి నాకు ప్రయారిటీ అని చూపించాను నీకు? యు ఆర్ బీయింగ్ ద సేమ్ విత్ ఎవ్రీ వన్. సేమ్ ఏం చేస్తున్నా? నువ్వు అందరితో అదే ఫ్లర్ట్ చేస్తావు, అందరితో అదే ఫ్లర్ట్ చేస్తావు, నువ్వు అందరినీ అంతే స్పెషల్ గా చేస్తావు. ఎలా చేసి? ఎవరిని చేసింది చెప్పు. నువ్వు అందరినీ అదే చేస్తావు. ఏం చేశాను? ఇప్పుడు ఏమన్నా ఒక మాట చెప్పు. ఏమన్నా మాట్లాడాను, ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చాను చెప్పు నాకు. నీకే తెలియాలి. నువ్వేం తెలియాలంటారండి? నేనైతే ఇవ్వలేదే, నేనైతే చెప్పలేదే. వేరే వాళ్ళు ఎవరు నీ కళ్ళు బాగున్నాయి అని చెప్పలేదే. బట్ నువ్వు ఈక్వల్ గా చేస్తావు కదా. ఈక్వల్ ఏమి ఈక్వల్? వర్క్ లో ఉన్నప్పుడు అందరూ ఒకటే, వర్క్ కానప్పుడు నేను ఎవరికేం స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాను చెప్పు. నాకు అలానే ఆమ్లెట్ వేసిస్తావు, వేరే వాళ్ళకి అలానే వేసిస్తావు. అందరికి ఇచ్చాను. నువ్వు నీకు ఇచ్చింది డిఫరెంట్ గా ఇచ్చాను, వాళ్ళకి ఎలా ఇచ్చాను? యాంగ్రీ బోర్డు లేకపోతే నార్మల్ ప్లేన్ రౌండ్ సర్కిల్ మీద చుట్టూ, అది ఆమ్లెట్ విధానమే. అది డిఫరెన్స్ ఏం లేదు అందులో. ఒక స్పెషల్ ఇమేజ్ లేకపోతే ఏం లేదు, అది జస్ట్ నార్మల్. ఇప్పుడు ఒక మనిషి ఫీల్ అవుతున్నారు అంటే దాన్ని ఎక్కువ చేయటమే నీ కావాలా? చెప్పు నువ్వు ఎక్కువ నేను నార్మల్ గా వేసాను, నువ్వు ఫీల్ అవుతావు, గుడ్ అవుతావు నాకు తెలియదు. ఇప్పుడు నేను ఫీల్ అయితే దాన్ని ఎక్కువ చేస్తావా నువ్వు? ఇంకెక్కువ చేయాలన్న ఇంటెన్షన్ నాకు కాదు. అదే నీకు నమ్మకం లేక మాట్లాడుతున్నావు. నమ్మకం అనే వర్డ్ గురించి నువ్వు అసలు మాట్లాడకు. నీకు లేదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. లేదురా, నీ మీద నాకు నమ్మకం లేదురా, చెప్తున్నాను. చికెన్ ఓవర్ నందుక, సేవ్ చేయనందుక?
అసలు అవి రెండు ఎందుకు వచ్చాయిరా? అబ్బా మరి ఏంట్రా నమ్మకం? దేనికి నమ్మకం? నువ్వు అందరితో అలానే మాట్లాడతావు. ఎలా మాట్లాడాను రా? ఎవరికి